నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జ్ఞానయోగి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. అలాగే మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి శ్రవంతి గారు. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎవరి జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 జనవరి 89. 28 జనవరి 89. రాత్రి 11:50. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. ఆ ప్లానెట్ పొజిషన్ ఎలా ఉంటుంది అది కనుక్కున్నాను. ప్లానెట్ పొజిషన్ అంటే అమ్మా ఇప్పుడా లేకపోతే జన్మ చక్రంలోనా? ఇక్కడ మీ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చి తులా రాశి, చిత్తా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో చంద్రుడు, అలాగే శుక్రుడు 3వ ఇంట్లో శనితో, 4వ ఇంట్లో వచ్చేసి మకరంలో రవి బుధులు వక్రించి, అలాగే పంచమ గురువు, సప్తమ కుజుడు, అష్టమ గురువు, ఏకాదశంలో కేతు ఉన్నటువంటి జాతకం. ఇది మీరు పుట్టినప్పుడు జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థానాలు, అంటే వాటి యొక్క స్థానాలు. లగ్నం తులాలగ్నం, తులారాశి. మరొక కాల్ ఉన్నారండి, స్వాతి గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి స్వాతి గారు. నమస్తే అండి. చెప్పండి. మా పాప గురించి కనుక్కోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/2010. టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ 1:28 అండి. ఏ ఊర్లో పుట్టారండి? హైదరాబాద్ నుండి. ఏం అడగాలనుకుంటున్నారు గురుగారిని? మా పాపకి దోషాలు ఏమన్నా ఉన్నాయా, స్టడీస్ ఎలా ఉంటుంది, మాట్లాడండి. జాతకం. ఇక్కడ మీ పాప లగ్నం వచ్చి సింహ లగ్నం అమ్మ, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. విద్యాస్థానంలో వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ నీచంలో లగ్నం నుంచి 4వ స్థానం అయినటువంటి విద్యాస్థానంలో ఉన్నాడు. కానీ లగ్నంలో ఆ విద్యాస్థానాధిపతి ఉండి అక్కడ చూస్తూ నీచభంగ రాజయోగం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున చంద్రుడికి తప్పకుండా పూజ చేయించుకోవటం ద్వారా ఈ పాపకు ఉన్నటువంటి విద్యా సంబంధమైనటువంటి దోషం తొలగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి. హలో, నమస్తే అండి శ్రీనివాసరావు గారు. 18/5/79. 18/5/71. 79. మధ్యాహ్నం చెప్పండి. 12 to 12 to 12:30 మధ్యలో ఏ ఊర్లో పుట్టారండి? విజయవాడ. మాట్లాడండి గురుగారితో. నక్షత్రము రాశి చెప్పి సంతానం కోసం అండి. ఇక్కడ సంపూర్ణమైనటువంటి ఒక చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడు. గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. సింహలగ్నం, మకర రాశి, నక్షత్రం వచ్చి ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతకంలో లగ్నం నుంచి పంచమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చలో ఉన్నప్పటికీ వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దశాంతర దశల వలన ఇక మీదట కుజుడు భాగ్యరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ అక్టోబర్ నుంచి ఒక అవకాశం ఉన్నది. డాక్టర్ దగ్గర ప్రయత్నం చేయండి, మంచిది. కాకపోతే పంచమాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉంటే సంతానం ఆలస్యంగా ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, ప్రమీల గారు తెనాలి నుంచి. నమస్తే అండి, చెప్పండి. 19 ఏప్రిల్ చెప్పండి. 70. టైం చెప్పండి. ఉదయం 8 గంటలకి తెనాలి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పిల్లలు జాబ్ రాలేదు, మ్యారేజ్ అవ్వలేదండి. పిల్లల గురించి చెప్పండి నా వల్ల. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి వాడు బుధుడు మీకు కూడా వ్యయంలోనే ఉన్నాడు. ఇక్కడ దానివలన సంతానం వల్ల వాళ్ళ ప్రయోజనం అనేటువంటిది తక్కువగా ఉండటానికి గల కారణం. ఎందుకంటే ఏ స్థానానికి అధిపతి అయి వాళ్ళు 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు వాటి ఫలితాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు అలా ఉన్నారా అంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషం అంటే పంచమ స్థితిలో ఉండవలసినటువంటి బుధుడు లాభంలోనో నీచంలో ఉన్నా కూడా లాభంలో ఉంటుంది, యోగంగానే ఉండేది.
కానీ ఇక్కడ వ్యయంలో 4 గ్రహాలు ఉండటం, ఆ 4 గ్రహాల్లో బుధుడు కూడా ఉండటం పంచమాధిపతి, దానివలన ఇబ్బంది కలుగుతుందమ్మా. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతకాలు చూస్తే తప్ప మీ జాతక రీత్యా అయితే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటి మీ జాతకంలో కనపడుతున్నాయి. కాబట్టి మీరు విష్ణువుని ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, విజయవాడ నుంచి వరలక్ష్మి గారు. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/3 చెప్పండి. 84. 15/3/84. అవునండి. టైం చెప్పండి. పడితే 16 అనగా 3 గంటల 12 నిమిషాలకి 3 గంటల 12 నిమిషాలకు పెట్టాడు. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే. మా అబ్బాయి అండి 4 సంవత్సరాల కిందట ఇస్కాన్ గుడికి వెళ్ళిపోయాడండి. మ్యారేజీ వద్దని. మా అబ్బాయి వస్తాడా, మ్యారేజీ అవుతుందా? ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు అదే మీకు చెప్తుంది. పుణ్యస్థానాలకు అధిపతులై పాపస్థానాల్లో ఉంటే అవి అలాగే ఉంటాయి. వివాహ స్థానాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు వివాహం అన్నది కష్టం. కాబట్టి ఇంక దాని గురించి మీరు ఆలోచించటమే వేస్ట్. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ మీ వాడికి 12వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు, అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ సప్తమాధిపతి అష్టమంలో ఉంటే మీరు ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చినా ఏదన్నా ప్రేమతో లేదా ఏదైనా గురువు గారి యొక్క అనుగ్రహం వలన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వచ్చినా కూడా మీరు వివాహం చేసినా కూడా ఆ పిల్ల గొంతు కోయటమే తప్ప ఇంకొక ఇది ఉండదు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు అతను. ఎందుకంటే అతని జన్మజాతకంలో వివాహ స్థానాధిపతి అష్టమంలో కూర్చొని పోయినాడు. పోనీ ఎక్కడన్నా ఉన్నాడు రా అంటే కేతు నక్షత్రంలో ఉన్నాడు. అదేదో శుక్రుడు నక్షత్రంలో ఉంటే కొంచెం పర్వాలేదమ్మా, వచ్చేదానికి అవకాశం ఉన్నది, వచ్చినా వివాహం చేస్తే తిరిగి ఉంటాడని మీకు నేను చెప్పొచ్చు. కానీ కేతు నక్షత్రంలో ఉండటం అది కొంత ఇబ్బందికారకంగానే ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, రామలింగేశ్వర స్వామి గారు పాలకొల్లు నుంచి. నమస్తే అండి. నాది ఉత్తరా నక్షత్రం అమ్మా. డేట్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 8 అండి. చెప్పండి, మే 8 సంవత్సరం చెప్పండి. మే 8 ఉత్తరా నక్షత్రం అండి. 1979 అండి. వివాహం ఎప్పుడు అవుతుందండి? టైం చెప్పండి, ఎన్నింటికి పుట్టారు? ఉదయం 5:40 అండి. ఏ ఊర్లో పుట్టారండి? పాలపల్లి అండి. మాట్లాడండి గురువుగారితో, సందేహం ఉంటే అడగండి. స్వామి, నాకు వివాహం ఎప్పుడు అవుతుందండి? ఇంకా మీ జాతకంలో చంద్రుడు ఒక్కడే బయట ఉన్నాడు సార్. ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. ఇప్పుడే చెప్పుకుంటూనే ఉన్నాం. ఎంత ఉచ్చులో ఉన్నప్పటికీ ఇందాక ఒక ఆయనకి చెప్పాను, లగ్నం నుంచి పంచమాధిపతి వ్యయంలో ఉంటే సంతాన దోషం ఉంది. అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నందువలన మీకు దోషం ఉన్నది. కాబట్టి దుర్గామాత ఆరాధన తప్పనిసరిగా చేసుకోవటం మంచిది. ఇక్కడ గురువు 4వ ఇంట్లో ఉన్నాడు, విద్యాస్థానంలో. మీకు అమోఘమైనటువంటి ఏదైనా విద్యని, వేద విద్య కావచ్చు, లేకపోతే ఇలాంటి విద్యని ఏదైనా సరే మీకు ఇచ్చి ఉండవచ్చు భగవంతుడు. ఎందుకంటే గురువు విద్యాస్థానంలో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి అందులో ఇక్కడ గురు మహాదశే మొదలైంది. ఈ గురుదశలో తప్పకుండా ఇక్కడ మీకు వచ్చే ఆగస్టు తర్వాత ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే. కాబట్టి వచ్చే ఆగస్టు తర్వాత మీకు ఒక అవకాశం ఉంది, ప్రయత్నించండి. మరొక కాల్ ఉన్నారండి, లక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1971 చెప్పండి. 3వ తారీఖు మధ్యాహ్నం అండి 12కి అటు ఇటు అండి. 3వ తారీఖు ఏ నెలలో పుట్టారండి? మే 3వ తారీఖు అండి. మే 3, 1971. అవునండి. టైం చెప్పండి. మధ్యాహ్నం 12కి అటు ఇటుగా పుట్టానండి. ఏ ఊర్లో పుట్టారండి? ఏంటి, నాకు ఏం బాగోట్లేదండి. ఏ ఊర్లో పుట్టారు? మీరు పుట్టిన ప్లేస్ చెప్పండి. నేను పుట్టిన ఏలూరులోనండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే. మా వారికి కలిసి రాదు, నాకు మనశ్శాంతి ఉండదండి. చెప్పండి. ఇంతవరకు పిల్లలు సెటిల్ అవ్వలేదు. ఇక్కడ మీ పరిస్థితి వ్యాపారంలో బాగాలేదండి. ఇక్కడ మీ జన్మజాతకంలో లగ్నంలో చంద్రకేతువుల కలయిక ఉన్నందువలన కొంత మానసికమైనటువంటి
అసౌకర్యానికి అంటే ఇబ్బందులకి గురవటానికి కారణం చంద్రకేతువుల కలయిక, అలాగే సప్తమంలో కుజరాహుల కలయిక. కాబట్టి ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ జాతకంలో మీకు మిగతా ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే మీరు కొద్దిగా ఈ కుజమహాదశ జరుగుతుంది కాబట్టి రాహువుతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కుజుడు మీ వారికి కూడా అన్ని విధాలా కలిసి రావాలి, మీ పిల్లలు కొంచెం సెటిల్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా మీరు హనుమంతుడిని ఆరాధన చేయండి. అందులో మీకు మంచి అమోఘమైనటువంటి యోగాన్ని కుజమహాదశ కొంచెం మిమ్మల్ని రుచిక మహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా ఆ రాహు ఉన్నందువలన అది ఇబ్బంది కలుగుతుంది. చంద్రమంగళ యోగం ఉన్నా కూడా అక్కడ కేతు ఉండటం, ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి. అయితే గురువు దృష్టి చక్కగా భాగ్యరాశి మీద, లగ్నం మీద, అలాగే లాభస్థానం మీద ఉన్నందువలన బాగుంటుంది. కాకపోతే వృత్తి స్థానాధిపతి కూడా మీ జాతకంలో ధనాధిపతి రవి ఉచ్చస్థితిలో వృత్తి స్థానంలో, సప్తమంలో ఆ వృత్తి స్థానాధిపతి ఉన్నాడు కాబట్టి మీరేం చేస్తారంటే బిజినెస్ ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో అది చేసే చోటు మీకు ఒక షాప్ లాంటిది ఏదన్నా ఉంటే రోజుకు 1 గంట మీరు వెళ్ళి కూర్చోండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు కోరుకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/6 చెప్పండి. సాయంత్రం 5:04. 21/6 ఏ సంవత్సరం అండి? 99 అండి. మరొకసారి చెప్పండి. 21/6 సాయంత్రం 5:04 రాజమండ్రి. మీరు చెప్పిన సంవత్సరం వినబట్టలేదండి, మరొకసారి చెప్పండి. 99. 99. అవునండి. సాయంత్రం ఎన్ని గంటలకండి? 5:40 అండి. 5:40. రాజమండ్రి. మాట్లాడండి గురువుగారితో. నమస్తే అండి. మా బాబు చదువు గురించి. మీ అబ్బాయి విద్యాస్థానాధిపతి అయినటువంటి శని నీచ స్థితిలో 6వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ మేషరాశిలో. కాబట్టి దీనివలన కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను 6, 8, 12 స్థానాల్లో మిగతా స్థానాధిపతులు ఉంటే ఇబ్బంది కలుగుతుంది. అదే 6, 8, 12 స్థానాధిపతులు కూడా మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఇబ్బంది కలిగిస్తారనమాట. కాబట్టి ఈ జాతకంలో శని నీచపడిపోయి ఉండటం జరిగింది. కాబట్టి శనీశ్వరుడు ఇక్కడ విద్యాస్థానానికి అధిపతి అయి 6వ ఇంట్లో ఉండి అందులో కూడా నీచ స్థితిలో ఉన్నందువలన ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందికి గల కారణం. కాబట్టి శనీశ్వరుని ఆరాధన చేసుకోవడం, శని మంత్రాన్ని చదువుకోవటం, అలాగే భగవద్ ఆరాధన, మీ ఇష్టదైవమైనటువంటి దైవాన్ని ప్రతిరోజు కూడా నిత్యం ఆరాధన చేసుకోవటం ద్వారా కనీసం భగవంతుడి దగ్గర ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనుషులందరూ కూడా తనకి ప్రయోజనం అంటే లబ్ధి ఏదైనా సరే చేకూరే పని అయితే అది కూడా వెంటనే ఇమీడియట్లీగా అది ఎంత అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పని సాధించుకునేంత వరకు ఉంటారు. అలాగే భగవంతుని దగ్గర కనీసం 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు కూర్చునేదానికి కూడా మన వాళ్ళకి టైం ఉండదు. ఎందుకంటే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, ఆరతి వెలిగించాలి, తర్వాత దీపం వెలిగించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దానివలన మన వాళ్ళు ఎలా తయారైపోయారంటే అంత స్వార్థం మనిషిలో భయంకరంగా పేరుకుపోయింది. కాబట్టి భగవంతుడికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, కనీసం అడగనన్నా అడగాలి. అదే అడగటం కూడా మనస్ఫూర్తిగా అందులో మనం చేసేటువంటి పని నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడికి కూడా భయపడాల్సిన అవసరం. కానీ మనకి జరగవలసినటువంటి స్థితిగతులు, మనకున్నటువంటి ఇబ్బందులను భగవంతుడు తప్ప ఎవరు తీర్చలేరు. కాబట్టి ఎందుకంటే ఎవరు పుట్టుక వాళ్ళే పుట్టాలి, ఎవరు చావు వాళ్ళే చావాలి. ఇది నిత్యం, ఎవరి నొప్పి కూడా వాళ్ళే భరాయించాలి, ఇంకొకరు తీసుకోవడానికి ఉండదు. కాకపోతే జాలి చూపించగలరు, ప్రేమ చూపించగలరు, అంతవరకు. కాబట్టి జాతకంలో కూడా భగవంతుని ఆరాధన చేసుకోవటం ద్వారా తప్పక విద్యా సంబంధమైనటువంటి దోషం తొలుగుతుంది. అంతే తప్ప నేను చదివితేనే కదంటే ఎంత చదివినా కూడా గుర్తుండదు. కొంతమందికి బాగా చదువుతారు, కొంతమంది అసలు చదవరు, ఎగ్జామ్ పేపర్ ముందుగా పోయి ఎలా తిప్పేస్తారు, రాసేస్తారు, పాస్ అయిపోతారు. కాబట్టి మన జాతకంలో ఏదైతే ఉందో దాన్ని తప్పక ఫాలో చేయాల్సిందే. మరొక కాల్ ఉన్నారండి, అనిత గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి అనిత గారు. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా అబ్బాయికి చెప్తానండి. చెప్పండి. 16/6/97. 16/6/97. తెల్లవారుజామున 2:19. 2:19.
నర్సాపేటలో పుట్టారు. మాట్లాడండి గురువుగారితో. హలో, చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు గురుగారు. ఏమన్నా స్థానం చల్లం ఏమన్నా డబ్బులు వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడ వీడి జాతకంలో తండ్రి స్థానాధిపతి అయినటువంటి గురువు దశమంలో ఉన్నప్పటికీ కూడా వక్రించి మకర రాశిలో ఉండటం, ప్రస్తుతం రాహు మహాదశ జరగటం వీటన్నిటికీ గల కారణం. నెక్స్ట్ ఆగస్టు తర్వాత స్థానచలనం ఉంది. ప్రయత్నం చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఈ అబ్బాయి జాతకంలో మంచి యోగాలే ఉన్నాయి. అంటే మహాపురుష యోగాలు లేవు, కానీ జాతకంలో మంచి యోగాలే ఉన్నాయి. చక్కగా చదువుకోగలడు, చక్కగా ఉండగలడు, రేపటి రోజున మంచి జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయగలడు. వృత్తిరీత్యా అంటే తండ్రికి, మీరు అడిగింది మీ అబ్బాయికి కాదు, వీరి తండ్రికి వృత్తిరీత్యా బాగుండాలన్నా స్థానచలనం ఉండాలంటే వచ్చే ఆగస్టు వరకు వెయిట్ చేయాలి. మరొక కాలర్ ఉన్నారండి, ప్రసన్న గారు కైకలూరు నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అక్క వాళ్ళ బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/5/2005 అండి. మరొకసారి చెప్పండి. 3/5/2005 అండి. టైం చెప్పండి. టైం సాయంత్రం 5:23 అండి. ఏ ఊర్లో పుట్టారు? తాడేపల్లిగూడెం అండి. ఏం అడగాలనుకుంటున్నారండి గురువుగారిని? గురువుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ బాబు చాలా మొండిగా ఉంటాడండి. స్టడీస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. గేమ్స్ వాటిల్లో బాగుంటాడు. కొంచెం వాడి గురించి స్టడీస్ బాగా చదువుతాడు. చదువుకున్నటువంటి వాడల్లా ఉద్యోగం చేసి గొప్పగా జీవితం రాణించే పని అయితే అమ్మా చాలామంది పిచ్చోళ్ళుగా తిరగరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. దాంట్లో అంత గొప్పగా ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్ చేయకుండా మనకున్నటువంటి నాలెడ్జ్లో ఏంటంటే అందరూ బాగా చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చేసేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నారు, అమెరికాలు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఆలోచనే తప్ప నిజంగా స్పోర్ట్స్లో కూడా చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. స్పోర్ట్స్ ఆడుకోనివ్వండి, అలాగే చదవమని చెప్పండి. అలా అని చెప్పేసి ర్యాంకులు రావాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ స్పోర్ట్స్ ఆడలేడు కదా. కాబట్టి ఆ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే వాడు తప్పకుండా చదువుతాడు. ఎందుకంటే విద్యాస్థానాధిపతి స్థితి భాగ్యరాశిలో ఉన్నాడు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మొండోడేం కాదు, వాడు చాలా బ్యాలెన్స్డ్. కాకపోతే ఇక్కడ మన యొక్క ఒపీనియన్స్ బిడ్డల మీద రుద్దటం అన్నది అది మీరు ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి. కాకపోతే వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ముందుకు తీసుకెళ్తూ మీకు ఇష్టమైన దాన్ని కూడా సమానంగా తీసుకెళ్ళగలిగే బ్యాలెన్స్ మీరు చేయగలిగితే వాడు తప్పకుండా చదువుతాడు. డోంట్ వరీ. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, ఉషారాణి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి ఉషారాణి గారు. నమస్తేనండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? అదే మా వారి గురించి తెలుసుకొని అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/6/1973. చెప్పండి. 15/6/73. అవునండి. టైం చెప్పండి. ఉదయం 10:30కి అండి. ఏ ఊర్లో పుట్టారండి? అమలాపురం దగ్గర అండి, అల్లవరం. మాట్లాడండి గురువుగారితో. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. అదేనండి, మా వారు ఉద్యోగంలో చేరి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఏ ప్రమోషన్ ఏమీ లేదండి. అది కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏమైనా ఉందా లేదా ఏంటని పోస్టల్లో చేస్తున్నారు. అది ఈయనకి వచ్చేసమ్మా జన్మజాతకంలో ఇప్పుడు చంద్రమహాదశలో రాహు జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి, అందులో కూడా జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. ఇక్కడ ఈ రాహు కూడా జన్మజాతకంలో పంచమ స్థితిలో ఉన్నాడు అనమాట. అయితే లాభంలో 4 గ్రహాల కలయిక ఉన్నది. ఈ లాభంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క కలయిక పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి ఉన్నది. ఈ పంచగ్రహ కూటమి వలన మంచి యోగమే లభించాలి. కాకపోతే అది ఏంటంటే ఆయనకి లేటుగా ఉండటమే, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది, కానీ ఇంకా లేటుగా అయిపోయింది. 2017 అక్టోబర్ వరకు ఆయన జాతకంలో అంత గొప్ప స్థితి ఇక్కడ జాతకంలో లేదు. ఉన్న దాంట్లోనే ముందుకు లాక్కు వెళ్ళటం తప్ప ఇంకొక మార్గం లేదు. 7.5 సంవత్సరం శని జరుగుతుంది. శని జన్మలో ఫేవర్గా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక 3 సంవత్సరాల కాలం దాదాపుగా 7.5 సంవత్సరం శని ప్రభావం ఉంటుంది. అయినా కూడా వచ్చే అక్టోబర్ 4వ తారీఖు నుంచి దశలో అంతర్దశ మారుతుంది. ఆ అంతర్దశ మారినప్పుడు కూడా అంత ప్రయోజనం లేకపోయినా కూడా కొద్దిగా ఇప్పుడున్న దానికన్నా కొంచెం బెటర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. 7.5 సంవత్సరం శని ప్రభావం అయిన తర్వాత ఈయనకు బాగుంటుంది. మరొక కాలర్ ఉన్నారండి, రవిప్రకాష్ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా మిస్సెస్ కోసం తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పలేదండి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21వ తారీఖు 6వ నెల చెప్పండి. 95.
21/1/95. 21/1/95. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:25. 12:25. ఎక్కడ పుట్టారండి? అంబేద్కర్. అంబాజీపేట, అవునండి. తూర్పుగోదావరి జిల్లా. అవునండి. మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్తే అండి. నమస్తే. అన్నసారి చేశానండి. హ్మ్. కాలసర్పదోషం చేశాను. సంతానం కోసం అడిగారు కదా? లేదండి, కాలసర్పదోషం అడిగాను. పిల్లలు ఉన్నారా లేదని మీరు అడిగాను అండి. అవును. అదే కాలసర్పదోషం గురించి తెలియజేస్తాను. కాలసర్పదోషం లేదు నాయన, ఉంటే ఉన్నదని చెప్పొచ్చు, లేని దానికి నేనేం చెప్పేది. ఇక లేదు ఇక్కడ. పిల్లలు ఉన్నారా లేదా అడిగాను. అవును. దోషాలంటే కొంచెం చెప్పండి. దోషాలు ఏమీ లేవు ఇక్కడ. సంతాన స్థానంలో కుజుడు ఉన్నాడు, కొద్దిగా ఆలస్యంగా సంతానం ఉంటుంది, కొద్దిగా వెయిట్ చేయి, చిన్న అమ్మాయే కాబట్టి. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది, అంతవరకే తప్ప సర్పదోషం అయితే లేదు. కాబట్టి రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది నీకు ఉపయోగకరంగా ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన చేస్తే మీ ఆవిడ జాతకం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. మరొక కాల్ ఉన్నారండి, నర్సయ్య గారు కావలి నుంచి. నమస్తే అండి నర్సయ్య గారు, చెప్పండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 38/98. మరొక్కసారి చెప్పండి డేట్, టైం చెప్పండి. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. ఇక్కడ మీరు ఏం చెప్పారో మాత్రం వినపడలేదు. డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకున్నాం. మీ మనవరాలి యొక్క జాతకరీత్యా లగ్నం వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం, 4వ పాదం. నర్సయ్య గారు 4వ ఇంట్లో ఇక్కడ కేతు పంచమ గురువు, 6వ ఇంట్లో శని నీచ స్థితిలో, అలాగే 9వ ఇంట్లో కుజుడు నీచంలో శుక్రునితో బుధునితో, 10వ ఇంట్లో రవి రాహుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇక్కడ బుధ మహాదశలో శని జరుగుతూ ఉన్నది. ఇక్కడ జాతకంలో విద్యాస్థానాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో ఉండటం దోషం. నేను ఇంతకుముందు కూడా ఒకటి చెప్పున్నాను. కాబట్టి అందులో 7.5 సంవత్సరం శనిలో కూడా ఉంది కాబట్టి శని ఆరాధన చేసుకోవటం వల్ల తప్పకుండా మీ మనవరాలి యొక్క జాతకంలో విద్యా సంబంధంగా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, అలాగే వృత్తిరీత్యా కూడా రేపటి రోజున కలగబోయేటువంటి దోషాలకి తప్పకుండా శనిని ఆరాధన చేసుకోవటం వల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అందరూ కూడా తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి. కానీ ముఖ్యంగా అన్ని నైవేద్యాలతో పాటుగా దోసపండును కూడా నైవేద్యంగా పెట్టండి. దానివలన మీకు మంచి సర్వమైనటువంటి శుభాలు జరుగుతాయి. ఇంకొక కాలర్ ఉన్నారండి గురుగారు, మన లాస్ట్ కాలర్ వెంకయ్యమ్మ గారు. అవునండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 చెప్పండి. 26/9/1992 అండి. టైం చెప్పండి. ఉదయం 9:34 అండి. ఏ ఊర్లో పుట్టారండి? గుంటూరు జిల్లా బాపట్ల పుట్టారండి. మాట్లాడండి గురుగారితో, మీ సందేహం చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. అదే అండి, మా బాబుకి జాబ్ ఎప్పుడు వస్తుంది, క్యాంపస్ సెలెక్ట్ అవుతాడా లేదా అనండి. ఇక్కడ విద్యాస్థానం మాత్రం అద్భుతంగా ఉందమ్మా. వాడు చక్కగా చదువుకుంటాడు, తప్పకుండా వృత్తిని ఎంచుకోగలడు. ఎందుకంటే శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు, శుక్రుడు యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అక్టోబర్ 10 నుంచి బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాలర్స్ అందరికీ జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురుగారు. అలాగే మీకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. అలాగే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.